పెయింటింగ్ చూసామనుకో, ఆ పెయింటింగ్స్లో మరియమ్మ ఉంటుంది, యోసేపు ఉంటాడు, యేసుప్రభు ఉంటాడు. యేసుప్రభు వెనకాల ఒక రౌండ్ గీసి ఆ రౌండ్లో నుంచి కాంతి కిరణాలు ఇలా వచ్చినట్టుగా పెయింట్ వేస్తారు. అంటే యేసుప్రభు దైవత్వాన్ని గురించి చెబుతూ, మన పెయింటింగ్లో అలా కిరణాలు వేసుకుంటున్నాం, లేదా మనం పెట్టుకున్నటువంటి బొమ్మల వెనకాల జీరో లైట్లు పెట్టి అక్కడి నుంచి వెలుగు వచ్చినట్టుగా పెట్టుకుంటున్నాం. కానీ నిజంగా గొర్రెల కాపున అక్కడ వెళ్ళినప్పుడు యేసుప్రభు తల దగ్గర ఏ కిరణాలు లేవు, ఏ కాంతి లేదు, సాధారణమైన పసికందుగా ఉన్నాడు ఆయన, అంతే. నేను ఎందుకు దీన్ని ఇంతలా చెప్తున్నాను అంటే, యేసుప్రభు తన మొత్తం మహిమని విడిచిపెట్టి వచ్చాడు ఈ లోకానికి. ఎలా వచ్చాడు? మనకి మనసు ఒప్పుకోక జీరో బల్బులు వేసుకుంటున్నాం తల దగ్గర. లేదు, ఆయన తల మీద కిరణాలు లేకపోతే ఎలా? ఆయన్ను ఆర్డినరీ అనుకుంటారు, మామూలు వ్యక్తి అనుకుంటారు. కాదు జీరో బల్బ్ వేద్దాము అని వీళ్ళు, కాదు పెయింటింగ్లోనైనా అలా కిరణాలు వచ్చేటట్టుగా వేద్దాము, లేకపోతే ఆర్డినరీగా వేస్తే ఎలా అని పెయింటింగ్ వేసుకుంటున్నాం. కానీ ఒరిజినల్గా ఏ కిరణాలు లేవు ఆయన దగ్గర. సాధారణమైన ఒక చిన్న పసికందుగా, అంతకు మించి పశువుల తొట్టులో పడుకునేంతగా ఆయన తగ్గించుకున్నాడు. మొత్తం మహిమను విడిచిపెట్టాడు. ఎందుకు అంటే, నీవు నేను పాపం చేసి మన మహిమను విడిచిపెట్టేసాము ఏదైనా తోటలో.